హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. అన్లైక్ వాతావరణ శాఖ చెప్పిన దానికి భిన్నంగా నిన్నటి నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి. నిజంగా చాలా ఒక 3-4 రోజులు బాగా ఉడకపోత. బా, రాత్రిళ్ళు ఇట్లా పిల్లో మీద పడుకుంటే ఇట్లా అంతా. బట్ నిన్నటి నుంచి కొద్దిగా రిలాక్స్గా ఉంది. ఓకే, రైట్. అందరూ ఈ ట్రైన్ని ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. అన్లెస్ కొంతమంది మాత్రం ట్రాఫిక్లో ఇబ్బంది పడుతుంటారు. నేను కూడా ఇబ్బంది పడ్డా, బట్ ఒక పక్క తీసుకొని మాట్లాడుతున్నా. మంచి వర్షం పడుతుంది, బాగుంది, ఆహ్లాదంగా ఉంది. సేమ్ టైం హైదరాబాదీ లవర్స్కి కూడా ఒక ఆహ్లాదకరమైన ఒక వార్తను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ను ఇష్టపడుతున్న వాళ్ళు హైదరాబాద్లో ఏ పాజిటివ్ థింక్ జరిగినా దాన్ని ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. నాలాగా కొంతమంది మాత్రం హైదరాబాద్లో ఏదో జరుగుతుంది అనేసరికి దాని నెగిటివ్ మీద ఇది జరుగుతుందా. కానీ చాలా సందర్భాలలో మనం జరగదు అనుకున్నది జరిగింది కదా. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ చేసిన తర్వాత ఎన్ని జరిగినాయి. అప్పుడు ఆ రోజు కూడా రాళ్ళు రప్పలే. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం ఇవన్నీ వైండప్ చేస్తుంది అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడం తగ్గారా? లేదు. ఆ తర్వాత కొన్ని రోజులే ఉన్న రోసయ్య గారు ఎక్కడం తగ్గారా? తగ్గలేదు. గవర్నమెంట్ మూవ్మెంట్ అలాగే వెళ్ళింది. ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తుంటాయి, దానికి అనుగుణంగా డెసిషన్స్ తీసుకుంటారు, ముందుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయినా అదే పరిస్థితి. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఇక అది అల్టిమేట్ హైదరాబాద్. అల్టిమేట్ హైదరాబాద్. అఫ్కోర్స్ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని వర్గాలే లాభపడ్డాయి. నిజానికి ఒరిజినల్ తెలంగాణ చాలా తక్కువ లాభపడ్డారు. ఒరిజినల్ తెలంగాణ వాళ్ళని కూడా గుర్తించిన వాళ్ళు కూడా తక్కువ. ఎందుకంటే నేను కూడా ఒక్కడిని కాబట్టి. సరే, నాకు అది అవసరం లేదు, బట్ లీవ్ ఇట్. బట్ ఎంటైర్గా చూస్తే ఇప్పుడు జరుగుతున్న థింగ్స్ ఫ్యూచర్ సిటీ మీద ఇన్ని ఎవ్రీడే ఒక డెవలప్మెంట్. ఏదన్నా ఈక్వేషన్లో చూసారా? ఎవరైనా ఏదన్నా ఒక ఈక్వేషన్లో చూసారా? ఒక వారం రోజుల గ్యాప్తో, లేకపోతే 15 రోజుల గ్యాప్తో, లేకపోతే నెల రోజుల గ్యాప్తో ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఏ థింగ్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు లాస్ట్కి మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఎవ్రీడే ఒక అప్డేట్ రాలేదు కదా. బట్ అయినా నమ్మినాం కదా కాళేశ్వరం అవుతుందని. కేసీఆర్ చేస్తున్నాడు అనుకున్నాం కదా. ఎందుకంటే కేసీఆర్ కమిటెడ్ టు తెలంగాణ ఇరిగేషన్ అనుకున్నాం ఆ రోజు, కాబట్టి నమ్మినాం. బట్ ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమైంది మరి? రేవంత్ రెడ్డి నేనేమి చాలామంది కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఫేవరు అది. బాస్, నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి అటువైపు తీసుకెళ్ళడానికి రీజన్ ఒక 2-3 చెప్పినా కూడా ఒక నెగిటివ్ రీజన్ కూడా చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తగారు మాడుగుల, అవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆయన ఊరు కూడా కొండారెడ్డిపల్లి, నాగర్ కర్నూలు ఉంది, కాబట్టి తీసుకెళ్తున్నాను. నెగిటివ్గా చెప్తున్నాను, నేను పాజిటివ్ చెప్తాను. కానీ హైదరాబాద్ యాంగిల్లో ఐఎమ్ టెలింగ్ మై బెస్ట్. ఎందుకంటే హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇండియాలో ఏ నగరానికి లేనన్ని అవకాశాలు హైదరాబాద్కు ఉన్నాయి. అష్టదిక్కుల 8 వైపులా విస్తరించే అవకాశం ఉంది. మనం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కాదు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి అండ్ వాయువ్యం, మొత్తం 8 దిక్కుల విస్తరించే స్కోప్, కెపాసిటీ ఉంది. ఒక్కటే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ జంట జలాశయాలు ఉండడం వల్ల వెస్ట్ హైదరాబాద్ వైపు అక్కడ ఆగిపోయింది. ఇక ఎవరైనా ఇప్పటికి కూడా నేను కోకపడి దగ్గర ముందు వైపు పెడతాను అనుకుంటే ఇక వాళ్ళు మొన్నటి వరదల తర్వాత మోకిల పరిస్థితిలో ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు ఆడిపోయి నువ్వు 2 లక్షలకు గజం పెట్టే బదులు మిగతా ప్లేసుల్లో, ఎక్స్పాండ్ అయిన ప్లేసుల్లో మనకు అందుబాటులో ఉన్న ధరలో పెట్టడం బెటర్ కదా. సింపుల్ లాజిక్. సేమ్ టైం నాకు ఒక 2-3 ఫోన్ చేశారు, మేము మాదాపూర్ డెవలప్ అవుతున్న టైంలో అక్కడ మాకు అందుబాటులో ధరలకు వచ్చినా కొనలేకపోయాం అని. నిజం, కరెక్టే. మనకు ఆ రోజు దూరదృష్టి లేదు. ఇవాళ ఉంది కదా, మరి ఇప్పుడు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఇన్ని హ్యాపెనింగ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు పెట్టచ్చు కదా. మరి ఇప్పుడు 10,000-15,000 అందుబాటులో ఉన్న ధరలు పెడితే 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్న వాటిల్లో 40%, 50% అయినా కూడా ఆ రేట్ అబ్నార్మల్గా ఉంటుంది. అందరూ అవుతుందా, రేవంత్ రెడ్డి ఉంటాడా, పోతాడా, ఇవన్నీ మాట్లాడుతుంటారు. అసలు పరిస్థితి ఉందా అలాగా? కాంగ్రెస్ పార్టీకి మిగిలిందే 2 స్టేట్లు. ఆ మిగిలిన 2 స్టేట్లలో ప్రయోగాలు చేస్తుందా? సాహసిస్తా, ధైర్యం చేస్తుందా? ఏదో అంటే కొంతమందికి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. బట్ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డిని ఎవరు దించలేరు. 5 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేనేం చేశానో చెప్పుకోవాలి, తెలంగాణ ప్రజలకు నేనేం చేశానో చెప్పుకోవాలి. దానికోసమైనా ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ ఫ్యూచర్ సిటీ దాంట్లో ఖచ్చితంగా 40-50% అనేది సక్సెస్ అవుతాడు.
దానికి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పిన ఏమేమి రెడీగా ఉన్నాయి. అమెజాన్ డాటా సెంటర్, పవర్ గ్రిడ్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చెప్పినా కదా క్లియర్గా. అయినా ఇంకా డౌట్లు. ఇవాళ డెవలప్మెంట్స్ ఇవాళ పేపర్ చూసిన వాళ్ళకు ఆ డౌట్లు పటాపంచలు అయి ఉంటాయి కదా, ఆ అనుమానాలు పటాపంచలు అయి ఉంటాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒకవైపు ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రధానమైన రీజన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఎయిర్పోర్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వైపు వెళ్తుంది, ఆగ్నేయం వైపు వెళ్తుంది. అటువైపు భూమి అందుబాటులో ఉంది కాబట్టి ఫటాఫట్ అట్లా వెళ్తుంది. దానికి అనుగుణంగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. అమెజాన్ డాటా సెంటర్ ఫార్మా కాదు కదా, మరి ఎస్టాబ్లిష్ అయింది కదా, మరి కోర్టు కేసులు ఎందుకు పడలేదు? ఎవరు చెప్పారు కోర్టు కేసులు పడాలి? అది ఫార్మాసిటీ కోసం సేకరించింది, దానికి భిన్నంగా కేటాయిస్తే ఇబ్బంది అవుతుందని. మరి కాలేదు కదా. మరి స్కిల్ డెవలప్మెంట్ కూడా అంతే. ఆనంద్ మహేంద్ర లాంటి ఒక మనిషికి ఇచ్చారు, నడుస్తుంది అది. ఈ సంవత్సరం ఇక్కడ గచ్చిబౌలిలో దాని కోర్సులు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా కన్స్ట్రక్షన్ పూర్తయితే అక్కడ స్టార్ట్ అయిపోతాయి. క్రికెట్ స్టేడియం రెడీగా ఉంది, దసరా రోజు శంకుస్థాపన జరగవచ్చు అని అంటున్నారు. సో ఇట్లా ప్రాక్టికల్గా కనిపిస్తున్నాయి. ఇక సెక్టర్ల వైజ్గా చూద్దాం. సెక్టర్ వైజ్గా కూడా మొత్తం 100% భూములను మనం 14,000 ఎకరాలను కౌంట్ చేసుకుంటే 34% ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ సంస్థలకు ఇస్తున్నారు. అవి ఖచ్చితంగా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి స్కోప్ ఉన్నవి. ఇందాక ఎవరో చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అన్నారు, బట్ దానికి 2% ఇచ్చారు అని. అవును, దాని ద్వారా అది రీసెర్చ్ సెంటర్. రీసెర్చ్ సెంటర్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. మరి దానికి అంతే ఇస్తారు. హార్డ్వేర్లో వస్తాయి, ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రానిక్స్లో జపాన్ అనేది ఒక దిగ్గజ సంస్థ. ఎవరన్నా కాదంటారా? జపాన్కి సంబంధించిన సంస్థలకు స్పెషల్గా ఒక పర్టికులర్ ఏరియా కేటాయించారు. కావాలంటే వాళ్ళ పేపర్ రెఫర్ చేసుకోండి. ఫార్మా తర్వాత మెడికల్, దానికి 30%. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ సంస్థలకు 34% ఇస్తే 30% ఫార్మా అండ్ మెడికల్ రెండింటిని కలిపి హెల్త్ సెక్టర్ కింద ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది, ఫార్మా అనగానే పొల్యూషన్. అరే క్లియర్గా చెప్పారు కదా, జీరో నెట్ గ్రీన్ సిటీ అని చెప్పారు. అంటే పొల్యూషన్ లేని ఫార్మా కంపెనీలకు ఇస్తారు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి పొల్యూషన్ లేని ఫార్మా కంపెనీలు ఏముంటాయి? పొల్యూషన్ లేని ఫార్మా కంపెనీలు అంటే ఫార్మా మీద రీసెర్చ్ చేసేవి, ప్రయోగాలు చేసేవి కాదు. ప్రయోగాలు చేస్తే పొల్యూషన్ వస్తుంది, బట్ రీసెర్చ్ చేసే వాటికి ఇస్తారు అక్కడ. హాస్పిటల్స్ అండ్ మెడికల్ హబ్. చాలామందికి తెలియదు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. మనం శ్రీశైలం రూట్లో వెళ్తుంటే కందుకూరు దగ్గర ఒక మాధవంజీ అనే ఒక ఆశ్రమం ఉంది. వాళ్ళ దగ్గర ఆగి చూడండి మీరు, ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు. నేను చెప్పేది వినండి. ఆ హాస్పిటల్ అతను తయారు చేసి అతను టార్గెట్ తెలుసా? 2030 కల్లా 2,000 కోట్లతో 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే ఒక హబ్, మెడికల్ హబ్ తయారు చేస్తున్నాడు. ఆయన ప్రైవేట్గా చేస్తున్నాడు, ఒక ఆశ్రమం తరపున. అలాంటిది మరి గవర్నమెంట్ చేయలేదా? గవర్నమెంట్ అనుకుంటే సాధ్యం కాదా? ఏదో అదే అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్లకు పదే ఏం చెప్తాం కానీ, ప్రాక్టికల్గా ఓవరాల్గా ఉన్న 14,000 ఎకరాలలో 34% హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్కి ఇస్తున్నారు సంస్థలకి, 30% ఫార్మా అండ్ మెడికల్ సంస్థలకి ఇస్తున్నారు. అది కూడా జీరో నెట్ అంటే పొల్యూషన్ లేని సంస్థలకు, రీసెర్చ్ లేని సంస్థలకు. అంత క్లారిటీ ఉంది. ఈ మిగతా అన్నింటికి స్పోర్ట్స్కి ఇస్తున్నారు, ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు, అన్నింటికి పెడుతున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. సేమ్ టైం ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఏదో అనౌన్స్ చేసి వదులుకోవడం కాదు, ప్రతిరోజు దాన్ని సమీక్షిస్తున్నారు, దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకుంటున్నారు, స్పెషల్ ఆఫీసర్స్ నిర్మిస్తున్నారు, రోడ్ కనెక్టివిటీ కోసం ప్లాన్ చేస్తున్నారు, 200 ఫీట్ల రోడ్లు వేస్తున్నారు, 300 ఫీట్లతో ఒక రోడ్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ అన్నీ అయిపోతాయని కూడా చెప్పట్లేదు. మేబీ కావచ్చు, కాకపోవచ్చు, బట్ ప్లానింగ్ ఉంది క్లియర్గా. చంద్రబాబు ప్లాన్ చేస్తే నమ్మారా? రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినా చేయకపోయినా ఆయన చేసినది నమ్మారా? ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య వాళ్ళు నామమాత్రంగా చేసిన నమ్మారా? కేసీఆర్ని అతను ఎవరికీ చెప్పకుండా ఆయన ఒక గడిలో ఉండి పాలన చేసిన నమ్మారా? మరి ఇప్పుడు జరుగుతున్నది ప్రాక్టికల్గా అనిపిస్తుంది, ఎందుకు నమ్ము? సరే, రేవంత్ రెడ్డి ఏదో ప్రజా సౌకర్యం కోసం చేస్తున్నారంటే నేను దాన్ని 100% ఒప్పుకోను, బట్ హీఈస్ డూయింగ్ సమ్ వాట్ బెటర్. హైదరాబాద్ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం ద్వారా, తన ఇమేజ్ని పెంచుకోవడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్లో తను కూడా మరోసారి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయపరమైన ఆకాంక్షే, నేను కాదనడు, కానీ పాసిబిలిటీ ఉన్న ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక సాగర్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. శ్రీశైలం అండ్ సాగర్ రోడ్డుకు మధ్యలో ఫ్యూచర్ సిటీ ఉంది. మీరు ఎవరైనా గూగుల్లో చూసుకోండి, లేదంటే లింక్ పంపిస్తాను.
భూములు సేకరించిన ఆ యాంగిల్ చూసుకుంటే మనకు నియర్ బై ఏరియాస్ని చూసుకొని దానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టుకోవాలి. అది కాకుండా ఇంకెక్కడో పెడతారు, అసలు దానికి సంబంధం లేనివి. ఇందాక ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడ అంటే తుక్కు కూడా దాటిన తర్వాత తుమ్ములూరు దగ్గర 40,000 పెడతారంట. తుమ్ములూరు దగ్గర 40,000 పెడతారంట. అది R3 జోన్. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కట్టడాలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, R3 జోన్లో 40,000 పెడితే ఎంతకాలం వెయిట్ చేయాలి అప్రిషియేషన్ కోసం? అక్కడ నుంచి సరిగ్గా 4 కిలోమీటర్స్ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఇంకొక వేరే ప్రైవేట్ ఒక వెంచర్ ఉంది, HMDA వెంచర్. వాళ్ళు కూడా ఏదో 35,000 పెట్టినట్టున్నారు. అది ఎంత టైం పడుతుంది? మేబీ దాంట్లో ఉండొచ్చు, ఎందుకంటే అది అమెజాన్ డాటా సెంటర్కి దగ్గర, పవర్ గ్రిడ్కి దగ్గర కాబట్టి కొంత పాసిబిలిటీ ఉండొచ్చు. ఇట్లాంటివి అంటే గ్రౌండ్ రిపోర్ట్ని అనలైజ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది అది కరెక్ట్ లేదు. మేబీ నేను ఆలోచించినట్టుగా అందరూ ఆలోచించాలని లేదు కాబట్టి నేను చెప్తున్నది ఓకే. బట్ ఓవరాల్గా ఒక జూ వస్తుంది, ఒక రేస్ కోర్స్ వస్తుంది. ఇవాళ స్టేట్మెంట్స్ ప్రకారం జూ అనేది మనకు తెలుసు, నెహ్రూ జువెలరీ పార్క్, అక్కడ నుంచి అది షిఫ్ట్ చేయాలని చెప్పి చాలామంది చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. షాద్ నగర్లో కొంత ఏరియా కూడా చూశారు, కానీ ఇప్పటివరకు షిఫ్ట్ కాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఏరియాకు షిఫ్ట్ చేయబోతున్నారు. ఓకే, దీంట్లో కూడా అటవీ ప్రాంతాన్ని తీసుకోవట్లేదు, ఎందుకంటే అటవీ ప్రాంతంలో జూ పెట్టడానికి ఒప్పుకోరు. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న రెవెన్యూ భూమిని జూ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ మొత్తం ఫ్యూచర్ సిటీలో 4 భాగాలలో ఎకో టూరిజం అనేది కూడా ఒక పార్ట్. ఆ ఎకో టూరిజంలో భాగంగా జూ పార్క్ పెడుతున్నారు. దీంతో పాటు మలక్పేటలో రేస్ కోర్స్ ఉంది కదా మనకు 150 ఎకర్స్లో, దాన్ని రేస్ కోర్స్ని అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు. ఇంతకాలం జరగంది అది. నిజానికి హైదరాబాద్లో రేస్ కోర్స్ ఉందని చెప్పి చాలామందికి తెలియదు, కానీ 4 దశాబ్దాలుగా ఉంది అది. దాన్ని ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేయబోతున్నారు. అంటే ఎకో టూరిజంలో భాగంగా జూ చేస్తున్నారు, ఎకో టూరిజం చేస్తున్నారు, మన రేస్ కోర్స్ చేస్తున్నారు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడుతున్నారు, స్పోర్ట్స్ స్టేడియం పెడుతున్నారు, టూరిజం కోసం ఒక సపరేట్ అది కేటాయిస్తున్నారు. 4 భాగాలుగా చేసి ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మా అండ్ ఎకో టూరిజం ఇట్లా డెవలప్ ఇంత ప్లాన్డ్గా ఉన్నప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు కదా. నెగిటివ్ పాయింట్ ఏంటి? కనెక్టివిటీ కోసం అడ్రస్ చేస్తున్నారు. 3 ప్రధానంగా 3 రోడ్లు వేస్తున్నారు. 200 ఫీట్ల రోడ్డు, ఒకటి 300 ఫీట్ల రోడ్డు. దీంతో పాటు మెట్రో రైల్ కూడా సెకండ్ ఫేజ్లో కనెక్ట్ చేయబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాబిలియాల ఎగ్జిట్ నెంబర్ 13 అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఫార్మర్స్కి మీరు కనిపెట్టేవారు. సో రోడ్ కనెక్టివిటీ ఉండి, ల్యాండ్ లభ్యత ఉండి, పవరు ఉండి, ఆయన ఒక సంస్థలకు జాగా ఇస్తున్నారంటే ఇంకెందుకు కాదు? సరే, అక్కడ కూడా నెగిటివే అనుకుందాం. కనీసం ఆయన చెప్పిన దానిలో 50% అవుతుంది అనుకోవచ్చు కదా. సో ఎనీవే, నాకున్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నాను. అఫ్కోర్స్ దీనిలో నా స్వార్థం ఉంది, నో డౌట్. నాకు నా వీడియో చూసి నేను చెప్పింది జెన్యూన్ అనుకునే వాళ్ళు, జెన్యూన్ బయర్స్, జెన్యూన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కాల్ చేస్తే నాకు చాలా సంతోషం. కాల్స్ వస్తున్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ నాట్ దట్ జెన్యూన్. కొంతమంది జెన్యూన్ చేస్తున్నారు, కొంతమంది టైంపాస్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. బట్ మీరు టైంపాస్ కోసం చేసినా, జెన్యూన్ కోసం చేసినా, ఇన్ఫర్మేషన్ కోసం చేసినా నేను మీ కాల్ తీసుకుంటాను. నాకున్న సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీకేమన్నా గ్రీవియన్సెస్, సమస్యలు ఏమన్నా కూడా నేను దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నా వీడియో చూస్తూ ఉండండి. నా ఇన్ఫర్మేషన్, నా తాపత్రయం, నా హైదరాబాద్ మీద నాకున్న ప్రేమ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హైదరాబాద్ ఒక అల్టిమేట్ సిటీగా అవ్వడానికి నాతో పాటు మీరు కూడా కలిసి పనిచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.